యెషయా గ్రంథం 14:32 ఒక మాట ఉంటుంది, ఏంటంటే దేవుడు సియోను స్థాపిస్తాడు, శ్రమనొందిన జనులందరూ కూడా అక్కడికి వస్తారనే మాట ఇక్కడ రాయబడింది. శ్రమనొందిన జనులందరూ కూడా సియోనుకు తిరిగి వస్తారు, ఎందుకంటే దేవుడు సియోను స్థాపిస్తున్నాడు. నీ కుటుంబం చెదిరిపోయిందా? నీ వ్యాపారం చెదిరిపోయిందా? నీ వృత్తి చెదిరిపోయిందా? నీ ఉద్యోగం చెదిరిపోయిందా? దేవుడు నిన్ను స్థాపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గాడ్ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ యూ అండ్ స్ట్రెంథెన్ యూ. శ్రమనొందిన జనులు అనేక మంది అక్కడికి వస్తారు. దాన్ని నేను ఎలా అర్థం చేసుకుంటానంటే, ఒక క్రైస్తవ జీవితం అనేక మందికి ఆశీర్వాదాన్ని పంచే జీవితం. శ్రమనొందిన వారు, ఇబ్బందులు ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ప్రతికూల పరిస్థితుల మధ్య నలిగిపోతున్న వారికి నీవు ఒక లైట్ హౌస్ వలె లేదా ఒక ఆశీర్వాద కారకుడిగానే ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇది! ఒకవేళ ఎంతవరకు నీ జీవితం శాపముతో నింపబడిందేమో, అపహాస్యముతో నింపబడిందేమో, నిన్ను చూసి ప్రజలందరూ కూడా రకరకాల హేళన గీతాలు ఎత్తి పాడారేమో, కానీ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు కనుక, తన అభిషేకంతో నింపువాడు కనుక, తన ప్రభావంతో నింపువాడు కనుక, నీవు శ్రమనొందిన అనేకులను ఆదరించే వ్యక్తిగా, ధైర్యపరిచే వ్యక్తిగా, బలపరిచే వ్యక్తిగా ఉంటావని లేఖనం ధృవీకరిస్తూ ఉంది. దేవుడు మనం స్థాపించడానికి, నాటడానికి ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. ద డే హ్యాస్ కమ్. ఆ రోజు వచ్చింది. దేవుడు నిన్ను ఈరోజు నిలబెట్టాలని, నిన్ను బలపరచాలని ఆయన మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు.